ఒక తోటలో చాలా రకాల పూల మొక్కలు, కూరగాయల మొక్కలు, తీగలు, గడ్డి, అలానే వాటితో పాటు పెద్ద పెద్ద పండ్ల చెట్లు కూడా ఉండేవి. తోటలోకి అడుగు పెట్టగానే మంచి మంచి సువాసనలతో, చల్లటి గాలితో, అందమైన పూలతో ఎంతో అందంగా ఉండేది. ఆ తోట మధ్యలో పెద్ద మామిడి చెట్టు, పనస చెట్టు, నేరేడు చెట్టు, ఒక జామ చెట్టు కూడా ఉండేవి. ఒకరోజు ఉన్నట్టుండి జామ చెట్టు అందరితో ఇలా మాట్లాడడం మొదలుపెట్టింది. ఏంటి అందరూ నిగనిగలాడిపోతున్నారు? సంవత్సరం తిరిగితేనే కానీ మీ ముఖాలకు కలరాదు. అయినా నాలా అందంగా, తీయగా, నున్నగా మీలో ఎవ్వరూ ఉండరు. మామిడి మామ, నీకు సంవత్సరానికి ఒకసారి అందరూ నీ దగ్గరకు వస్తారు. అయినా నీకన్నా నేనేగా సంవత్సరం అంతా దొరుకుతాను. ఇంకేంటి పనసమామ, అబ్బో, నీ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత తక్కువగా గుచ్చుకుంటాయి నీ ఒంటి మీద ఉన్న ముళ్ళు. నిన్ను పట్టుకోవడానికి చిరాకేస్తుంది. నన్ను చూసావా ఎంత నున్నగా ఉంటానో అని అంది. ఇక నేరేడన్న గురించి ఏముందని చెప్పడానికి? నల్ల నల్లని పళ్ళు, తింటే వగరు, నోట్లో పళ్ళన్నీ అదో రకంగా తయారవుతాయి. ఎంతైనా నాతో పోటీ పడడానికి మీలో ఎవ్వరికీ అర్హతే లేదు అంటూ డంబపు మాటలు పలుకుతుంది. అప్పుడు పనస చెట్టు, చూసావా ఆ జామ చెట్టు ఎన్నేసి మాటలు అంటుందో, దీనికి ఎంత గర్వం అని రొసరొసలాడిపోతుంటే, మామిడి చెట్టు, గర్వంతో నడిస్తే ఎన్నో రోజులు నడవదులే, ఏదో ఒక రోజు నేల కొరగాల్సిందే. మనకున్న మంచి లక్షణాలనే అది చెడ్డగా చూపిస్తుంది. అంటే అది ఎదుటి వ్యక్తిలో మంచిని చూడలేని దానిగా, తనే ఒక గొప్ప దానిని అనుకోవటం దాని మూర్ఖత్వం అంటూ స్నేహితులకు హితబోధ చేస్తుంది. ఇంతలో తోటలోకి వచ్చిన తోటమాలి అన్నిటినీ పరిశీలిస్తూ మామిడి చెట్టుకి, పనస చెట్టుకి, నేరేడు చెట్టుకి నీళ్లు పెట్టి జామ చెట్టు దగ్గరికి వెళ్ళి, ఇవి కాయలు కాస్తుంది కానీ లోపలన్నీ పురుగులే, తినలేక చస్తున్నాం. ఇక ఈ సంవత్సరం ఈ చెట్టుని కొట్టేద్దామని బయటికి అనడంతో జామ చెట్టుకి ఒక్కసారి గుండె గుబేలుమంది. అది విన్న మిగిలిన చెట్లు కూడా ఆశ్చర్యపోయాయి. నిజమే కదా, గర్వించి ఆకాశానికి ఎక్కితే వాని ఇల్లు పెరికివేయబడును అని వాక్యం చెబుతుంది.